చిత్తం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. కుడి వచ్చిన అందరికీ ప్రభునామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాము. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క చిత్తమును జరిగించవలసిన వారిమై ఉన్న మనము సమయమందు దేవుని యొక్క మాటల్లో నుంచి ఒక మాటను శ్రద్ధగా చదువుకొని చదివినటువంటి మాటలో ఉన్నటువంటి పరమార్థమును గ్రహించుకున్నట్టుకు సిద్ధపడదాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కొన్ని కార్యములు జరిగించాలని, మన బ్రతుకులలో తన యొక్క వెలుగును నింపి మనందరినీ పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ సమయంలో మనందరం కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనించినప్పుడు భూలోకంలో ఉన్నటువంటి మనందరము కొన్ని ఆలోచనలు ఆలోచించాలి. చాలా విషయాలు గమనిస్తే ఎక్కువ మందిని ఏదో ఒక దాని గురించి తపన చెందుతూ ఉంటాం. ఎక్కువ మందిలో ఏదో ఒక ఆలోచన ఉంటూ ఉన్నది. కొన్ని ఆలోచనలు మనమలని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, కొన్ని ఆలోచనలు మనమలని బలహీనపరుస్తూ ఉంటాయి. కొన్ని ఆలోచనలు మన జీవితాలను ప్రేరేపించే విధముగాను, కొన్ని ఆలోచనలు మనము చేసిన పనులు మనకు నచ్చినా నచ్చకపోయినా చెయ్యాలి కాబట్టి చేసే విధముగాను మనకు జరిగిస్తూ ఉంటాయి. అయితే ఈ భూమి మీద మీ అందరికీ నేను తెలియచేయాలనుకున్నటువంటి ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏదైనా ఎంత జరిగినా ఒక కుటుంబంలో ఉన్నటువంటి మనుషుల యొక్క పద్ధతులు ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. కుటుంబంలో ఉన్న పద్ధతులు అనేక విధాలుగా ఉన్నప్పుడు కుటుంబం అనేది చల్లా చెదరగిపోతుంది. కానీ కుటుంబంలో ఉన్న పద్ధతులు బాగా ఉన్నప్పుడు ఆ కుటుంబము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కుటుంబం అంతా ఒక మాట మీద ఉంటూ, కుటుంబం అంతా మంచి మాటల ప్రకారము మంచి ప్రవర్తన కలిగి మంచి జీవితం జీవించినప్పుడు వారి కుటుంబంలో వారికి ఆశీర్వాదాలు రావటం కానీ, వారి కుటుంబంలో వారికి దీవెనలు రావటం కానీ, వాళ్ళు చేపట్టిన ఏ పనైనా కూడా అభివృద్ధి జరగటం కానీ జరుగుతూ ఉంది. అయితే ఎందుకు ఈ దినాలు మనం చెప్తున్నామంటే, ప్రారంభ దినాలలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. ఆది కాండంలో నుంచి ఒక విషయాన్ని మనం ఈరోజు చదువుకుందాం. ఆది కాండము 7వ అధ్యాయము. ఆది కాండము 7వ అధ్యాయము. జాగ్రత్తగా మనం కొంత సమయము మీరు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా మీరు వినాలి. ఆది కాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చాలా జాగ్రత్తగా చదువుదాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని, గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది ప్రియ సహోదరి సహోదరులారా, చెబుతున్నటువంటి మాట, చదువుతున్నటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ఆదాము యొక్క కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారందరి తర్వాత ఎంతవరకు దేవుడు భూమి మీద జనాలను భరించాడు. ఎవరి వరకు? నోవాహు కాలం వరకు భూమి మీద జనాలను భరించాడు. ఎందుకు భరించవలసి వచ్చింది అని మనం అర్థం చేసుకుంటే, నోవాహు కాలం వరకు జనులు ఎలాగున్నారంటే, తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లి ఇచ్చుకొనుచు ఇల్లు కట్టుకొనుచు నారు నాటుకొనుచు ఉండిని. అంతలో జలప్రలయం వచ్చి అందరినీ ముంచివేసిన రాయబడింది. అంటే ఈ కాలం వరకు కొరకు జనాల పరిస్థితి ఎలాగుందంటే, దేవుడు భూలోకమును చూసినప్పుడు భూమి మీద
సమస్త శరీరులు వారి మార్గాలను చెరిపేసుకున్నారు. అంటే దేవుడు భూమి మీదకి ఎందుకు చూడాలంటే భూమి మీద మనుషుల యొక్క ప్రవర్తన ఎలాగుంది, వాళ్ళ యొక్క నడవడిక ఎలాగుంది, వాళ్ళు చెడు మార్గంలో నడిస్తే వాళ్ళు చెడిపోతారు, మంచి మార్గంలో నడిస్తే వాళ్ళు బాగుపడతారు. కాబట్టి వాళ్ళు చెడు మార్గంలో నడవకుండా వాళ్ళు మంచి మార్గంలో నడిస్తే వాళ్ళు మంచిగా అభివృద్ధి చెందుతారని దేవుడు ఆలోచన కలిగి భూమి మీద నరులను చూసినప్పుడు నరుల యొక్క చెడుతనము గొప్పదిగా ఉండెను అని రాయబడింది. నరుల యొక్క చెడుతనము గొప్పగా ఉండెను. ఎలా ఉన్నదంటే జనములు తినచ్చు త్రాగుచు పెన్నెండు చేసుకొనుచు పెన్నెండు కెచ్చుకొనుచు ఉన్నారు. అంటే జనముల పరిస్థితి ఎలా ఉందంటే పెన్నెండు చేసుకోవటానికి, పెళ్లికి ఇవ్వటానికి, ఇల్లు కట్టుకోవటానికి, నారు నాటుకోవటం గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఎందుకు నేను పుట్టాను, నేను జీవించేది దేనికి, నేను బ్రతికేది దేనికి, నేను ఇన్ని రోజులు బ్రతుకుతున్నాను కదా, నేను బ్రతికిన తర్వాత మరలా చచ్చిపోతున్నాను కదా, నేను పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మధ్యలో కొన్ని రోజులు జీవిస్తున్నాను కదా, జీవిస్తున్న దాని వలన ఏమైనా ఉపయోగం ఉన్నదా అని ఆలోచించేవాళ్ళు లేరు. ఆలోచించేంత జ్ఞానం వాళ్ళకు రాకుండా లోకంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే పాపం చేయడానికి ఇష్టపడ్డారు జనాలు, మోసాలు చేయడానికి ఇష్టపడ్డారు జనాలు, అక్రమాలు చేయడానికి ఇష్టపడ్డారు జనాలు, అన్యాయాలు చేయడానికి ఇష్టపడ్డారు జనాలు. ఇదే వాళ్ళకు సంతోషముగా ఉంది, ఇదే వాళ్ళకు ఆనందంగా ఉంది, ఇలా జీవిస్తుంటే మాకు బాగా ఉన్నది అనుకున్నారు. మంచిని తృణీకరించారు జనాలు. మంచిది వాళ్ళకి నచ్చటంలా, మంచి దారిలో వెళ్ళటం వాళ్ళకి ఇష్టం లేదు, చెడు మార్గంలో వెళ్ళటమే వారికి ఇష్టమైపోయింది, చెడు మార్గంలో మాత్రమే నడుస్తూ ఉన్నారు. అలా చూసినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే నోవాహుని పిలిచి నోవాహుతో ఒక మాట మాట్లాడుతున్నాడు. నోవాహు ఏమంటున్నాడంటే ఆదికాండము 6వ అధ్యాయం చూసినప్పుడు ఒక మాట చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారికి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. అంటే ఎవరికి చెప్తున్నారు ఇక్కడ దేవుడు? నోవాహు చెప్తున్నాడు. అంటే మిగతా వాళ్ళకి చెప్పలేదా? బాగా ఆలోచించండి. నోవాహుకు చెప్తున్నాడు అంటే మిగతా వాళ్ళకి చెప్పలేదా? మిగతా వాళ్ళకి చెప్పాడా చెప్పలేదా? ఆలోచించండి అమ్మా, వాక్యం జాగ్రత్తగా. దేవుడు నోవాహుతో ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే భూమి బలత్కారంతో నిండి ఉన్నది, భూమి మీద మనుషులు చెడిపోయి ఉన్నారు. కాబట్టి భూలోకమున ఉన్నటువంటి ప్రజలందరినీ భూమితో కూడా నాశనం చేస్తాను. కాబట్టి నేను నీకు ఏమి తెలియచేస్తున్నానంటే నా సన్నిధిన వారి అంతం వచ్చిన్నది కనుక నీవు జాగ్రత్తగా ఉన్నట్టుగా ఒక హెచ్చరిక తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరిని హెచ్చరిస్తున్నాడంటే నోవాహుని హెచ్చరిస్తున్నాడు. ఎందుకు నోవాహుని హెచ్చరిస్తున్నాడంటే బాగా గమనించండి. నోవాహుతో చెప్పాడా మిగతా వాళ్ళందరితో కూడా చెప్పారా? మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా ప్రార్థన అంటే పరిచయం ఉన్నవాళ్ళు, పూర్తిగా పరిచయం లేని వాళ్ళు ఎవరు లేరు. కొద్దిగా దేవుడి గురించి కొద్దిగా గొప్ప తెలుసు. ఈ ప్రారంభ అధ్యాయాలు అందరికీ తెలిసి ఉంటాయి, సుపరిచయంగా ఉన్నాయి. కానీ నేను మాట్లాడే విషయం ఏంటంటే నోవాహుతో మాత్రమే చెప్పాడా మిగతా వాళ్ళతో కూడా చెప్పాడా అని అంటున్నాను. అందరితో చెప్పాడా? నోవాహుతో చెప్పాడా? నోవాహుతో చెప్పాను. నోవాహు జనానికి చెప్పాడు. జనానికి చెప్పాడు అనేది తర్వాత సంగతి. నోవాహు ఒక్కరితో ఎందుకు చెప్పాలి? అంతమంది ఉంటే వాళ్ళు ఎవరు వినలేదు. అంటే వాళ్ళు ఎందుకు వినలేదు? ఇప్పుడు వినలేదు అని నువ్వు చెప్తున్నావు. ఈరోజు దేవుడు అందరికీ దేవుడేనా? ఒక్కరికే దేవుడయ్యా? అందరికీ దేవుడు. ఆయన అందరికీ దేవుడు. ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు, అందరినీ ప్రేమించేవాడు.
నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, మద్యపానం తాగుతున్న వారిని ప్రేమిస్తున్నాడు, వ్యభిచారం చేయుచున్న వాళ్ళను ప్రేమిస్తున్నాడు, అక్రమాలు చేయుచున్న వాళ్ళను ప్రేమిస్తున్నాడు, అన్యాయాలు చేయుచున్న వారిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అందరినీ ప్రేమించేవాడు, ఎవరిని తక్కువ చేయడు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏమి లేదు, దేవుడికి అందరినీ ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు నోవాహుతోనే ఎందుకు చెప్పాడు? మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నోవాహుతో చెప్పాడు, నోవాహు అందరికి చెప్పాడు అని మనం అనుకుంటున్నాం. ఇక్కడ నోవాహుతోనే ఎందుకు చెప్పాడు అనేది మనం ఒక విషయం గమనించి ఆలోచించాలి. దేవుడు నోవాహుతోనే ఎందుకు చెప్పాడంటే నోవాహు గురించి ఆదికాండము 6వ అధ్యాయము చివరి వచనంలో రాయబడింది. చూడండి ఒక మాట, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. ఎప్పుడైతే నోవాహుకు ఒక విషయం దేవుడు చెప్పాడో చెప్పిన ప్రతిదీ క్వశ్చన్ వేయకుండా అడుగు చేస్తున్నాడు. అర్థమవుతుందమ్మా? నోవాహుకు దేవుడు ఒక విషయం చెప్పాడు అనుకోండి, చెప్పిన ప్రతి దాన్ని ఎదురు సమాధానం చెప్పకుండా చేస్తున్నాడు. ఎందుకు ఎదురు సమాధానం చెప్పకుండా చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజులలో తల్లిదండ్రులు పిల్లలకు ఒక మాట చెప్పినప్పుడు పిల్లలు తల్లిదండ్రులతో ఏమంటారంటే ఎందుకు అని అడుగుతారు, సమాధానం అడుగుతారు, ప్రశ్న అడుగుతారు. ఇదిగో అక్కడికి వెళ్ళి ఆ పొలంలోకి వెళ్ళి అక్కడ బర్రెలోనే లేదు లేకపోతే పొలాన్ని చూసినామంటే ఎందుకు అని అడుగుతారు. లేదా భార్యతో ఇదిగో అక్కడ దాకా పోయేద్దాం రమ్మంటే భర్తతో భార్య ఏమంటదంటే ఎందుకు అని అడుగుతుంది. మేము భర్తను భార్య ఏదో ఒక పని చెబితే క్వశ్చన్ వేస్తాము, కానీ దేవుడి విషయంలో నోవాహు క్వశ్చన్ వెయ్యలేదు. ఈ రోజు నీకు ఎవరికైనా చూడండి, ఏదైనా ఫోన్ చేయగానే, ఉదాహరణ ప్రసాద్ ఉన్నాడు, ఫోన్ చేయగానే ప్రసాద్ అర్జెంటుకు రమ్మంటే వెంటనే ఏమంటాడు? ఎందుకు అంటాడు. ఎందుకు అనకుండా క్వశ్చన్ ఎవరైనా వస్తారా? అంటే ఇక్కడ నోవాహుకి ఏమన్నాడంటే, నోవాహుతో దేవుడు ఏం చెప్పాడంటే, నోవాహు నువ్వు ఓడను కట్టుకోమనగానే ఎందుకు ప్రభు అని అడగల. దేవుడు కట్టమన్నాడు, కడుతున్నాడు. మిగతా వాళ్ళందరూ వచ్చారు, బాగానండి, మిగతా వాళ్ళందరూ వచ్చి ఏంటయ్యా ఓడను కడుతున్నావు, ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటే వాళ్ళందరికీ నోవాహు ఒక మాట చెప్తున్నాడు, దేవుడు చేయమన్నాడు నేను చేస్తున్నాను, దేవుడు చేయమన్నాడు నేను చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? నోవాహుది. నోవాహు సమాధానం చెప్పాలి. కాబట్టి నోవాహుకు అవసరం లేకపోయినా నువ్వు ప్రజలకు చెప్పాలి. కనుక నేను నీకేం చెప్తున్నానంటే, ఎవరైనా వచ్చి ఎందుకు ఈ ఓడన కడుతున్నావని నిన్ను అడిగితే నువ్వు వాళ్ళతో ఏం చెప్పాలంటే, ఇదిగో మరి 7 రోజుల్లోగా 40 రాత్రులు 40 పగుళ్ళు భూమి మీద ప్రచండమైన వర్షం పడుతుంది. ఈ వర్షం పడినప్పుడు భూమి సమస్తము మొత్తము పోతాయి. అవన్నీ మునిగిపోయినప్పుడు మనం మాత్రమే రక్షించబడటానికి మన కొరకు ఓడను కట్టుకోమన్నాడని వాళ్ళకు నువ్వు చెప్పమని అందుకు చెప్పాడు. కానీ నోవాహు ఎందుకు అని అడిగేవాడు కాదు. ఈ రోజు మనందరం కూడా ఎవరినైనా వెళ్ళితే ప్రార్థనకు పోదాం రమ్మంటే ప్రార్థనకు ఎందుకు అని అడుగుతారు. ప్రతి వాడు ఎందుకు అంటున్నాడంటే, మనిషి అనేవాడు ప్రశ్నలతో మాత్రమే బతుకుతున్నాడు, కానీ చెప్పిన దాన్ని చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ అదే మనం గమనించి ఆలోచిస్తే నోవాహు గురించి ఏమి రాయబడిందంటే, తన తరము వారందరిలో అప్పుడు ఒక తరం ఉంది కదా, ఆ తరము వారందరిలో నోవాహు ఎలాంటి వాడిగా ఉన్నాడు? నీతిమంతుడు. ఆమేన్. ఆ తరము వారందరిలో నోవాహు ఎలాంటి ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. నోవాహు నీతిమంతుడై ఉన్నాడు కనుక దేవుడు నోవాహుకు చెప్పిన పని నోవాహు చేస్తున్నాడు. ఇప్పుడు నోవాహు జీవితం ఎలాంటిదంటే బాగా గమనించి ఆలోచించినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో దేవుడు చెప్పినట్టుగా ఓడను సిద్ధం చేస్తున్నాడు. ఓడను సిద్ధం చేస్తున్నప్పుడు ఎన్ని రోజులు ఎంత మనకు అర్థం కావడానికి కొన్ని రోజులు 120 సంవత్సరాలని మనకు మాట్లాడుతూ ఉంటాడు. ఈ 120 సంవత్సరాలు నోవాహు భూమి మీద ఏం చేశాడంట? సువార్త ప్రకటించను అని రాయబడి ఉంటుంది కొన్ని చోట్ల. 120 సంవత్సరాలు 120 సంవత్సరములు హెచ్చరిస్తూనే ఉన్నారు.
బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రయాసపడవలసింది ఏమిటంటే, నోవాహు దేవుని యొక్క దృష్టిలో ఉన్నప్పుడు దేవుడు నోవాహుని ఏమన్నాడు? నీతిమంతుడు అని అన్నాడు. అంటే మిగతా వాళ్ళు నీతిమంతులు కాదా? మిగతా వాళ్ళు నీతిమంతులా కాదా? ఇప్పుడు మీరు చెప్పాలి. నోవాహు మాత్రమే నీతిమంతుడు, మిగతా వాళ్ళు నీతిమంతులు కాదా? కాదు, ఖచ్చితంగా కాదు. ఎలా చెప్పగలవయ్య అంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో భూమి మీద సమస్త శరీరులు వారి మార్గములను చెరిపివేసుకొనిరి అని రాయబడింది. సమస్త శరీరులు అన్నారు. ఆ తరము వారందరూ నోవాహు మాత్రమే, ఆ తరము వారందరిలో నోవాహు మాత్రమే నీతిమంతుడై ఉండెను. మిగతా వాళ్ళు నీతిమంతులు కాదు, మిగతా వాళ్ళు నీతిగా లేరు. మరి నీతిగా లేనప్పుడు వాళ్ళని ఎందుకు దేవుడు హెచ్చరించాడంటే, ఇప్పుడు కాలంలో కూడా, ఇప్పుడున్న పరిస్థితిలో కూడా భూమి మీద మంచివారు లేరు కాబట్టి వీళ్ళను నాశనం చేయడానికి ముందే దేవుడు సువార్త అనే ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఇలా హెచ్చరించవలసిన బాధ్యత ఆయనది. ఒక తప్పు చేసేటప్పుడు, రే తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తే నువ్వు బాధలు పడతావు, తప్పు చేయటం వల్ల నీకు ఇబ్బంది వస్తుంది, తప్పు చేయటం వల్ల నీకు శిక్ష వస్తుందని తెలియజేయకపోతే వాడు ఏమంటాడంటే, నాకు తెలిస్తే నేను చేసేవాడిని కాదు అని అంటాడు. నాకు ఇది తెలిస్తే నేను చేసేవాడు కాదు, నాకు తెలియక నేను చేశాను కాబట్టి నాకేమవుద్ది అనుకుంటారు. కాబట్టి తెలియపరచాలి. కాబట్టి ఆ రోజు నోవాహుకు ఎలాగైతే చెప్పాడో, ఈ రోజు మన గురించి కూడా అదే మాట్లాడుతూ ఉన్నది బైబిల్. ఏమని రాయబడిందంటే, అక్కడ మనం చూసినప్పుడు నోవాహు ఆ తరములో ఎలా బ్రతికాడంటే, మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, మత్తయి సువార్త బైబిల్ గ్రంథం జాగ్రత్త చూడండి, 24వ అధ్యాయము 37 వచ్చి ఒకసారి చదువుదాం. నోవాహు దినములు ఎలాగుండును, మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. బాగానండి. జల ప్రళయముకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి. చూడండి, జల ప్రళయం రాకముందు నోవాహు ఓడలోనికి వెళ్ళేంత వరకు అక్కడ ఉన్న జనాలు ఎలా ఉన్నారంటే, తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికిచ్చుకొనుచు ఉన్నారు. ఇంకా మనం ఆలోచిస్తే పని నాటుచున్నారు, అమ్ముచున్నారు, కొనుచున్నారు, ఎన్నెన్నో రాయబడి ఉంటాయి. ఎన్ని జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితిలో ఉన్న వీళ్ళు దేవుడు చెప్పే మాటలు వింటారా? దేవుడు చెప్పే మాటలు ఎవరినాలి? ఇప్పుడున్న పద్ధతుల ప్రకారం చెప్పండి అయ్యా. ఇప్పుడు మీరు అందరూ జాగ్రత్తగా గమనించండి. 20 సంవత్సరాలు ఉన్నారు, 30 సంవత్సరాలు ఉన్నారు, 40 వాళ్ళు ఉన్నారు, 50 ఉన్నారు, 60 ఉన్నారు, 70 దాకా ఉన్నారు, అటు ఇటు 70 దాకా ఉన్నారు సంవత్సరాలు. ఇంకా వయసు ఎక్కువ కూడా ఉన్నారు కొంతమంది. ఓకే, అర్థం చేసుకుంటా. ఇప్పుడు ఈ వయసులో ఉన్నటువంటి మీరు దేవుడి దగ్గరకు పోదామని రమ్మని ఎవరినైనా పిలిస్తే వాళ్ళు నిన్ను ఏమంటారు? ఏమంటారమ్మా? బాగా ఆలోచించండి. ఏమంటారంటే, మీకు అర్థం కావటం చెప్తాను. ఇప్పుడే వయసు అయిపోయిందని అప్పుడే దేవుడి దగ్గరికి ఎందుకు? జీవితం అనుభవించిన తర్వాత వృద్ధాప్యంలో దేవుడా దేవుడని మూలన కూర్చోవాలంటారు. అంటే ఉన్నటువంటి యవన కాలాన్ని ఏమి చేయాలని ఆలోచిస్తుంది లోకం. తినాలి, త్రాగాలి, ఎంజాయ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పెళ్లికిచ్చుకోవాలి, పొలం నాటుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి. అంటే ఇప్పుడు అప్పుడంటే అది పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్తుందంటే లోకానికి, తినాలి, త్రాగాలి, పెళ్లి చేసుకోవాలి, పెళ్లికిచ్చుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, సంపాదించుకోవాలి, మంచి ఇల్లులు కట్టుకోవాలి, మంచి మంచి ఉద్యోగాలు చేయాలి, కార్లు కొనుక్కోవాలి, బంగ్లాలు కొనుక్కోవాలి, హై లెవెల్ ఉండాలి. ఈ అనుభవించిన తర్వాత వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు ఒక మూలను కూర్చొని అప్పుడు దేవుడా అనుకోవాలి. ఈ రోజులలో ఎవరు కూడా ఒక సింపుల్ గా మామూలుగా ఫార్మల్ డ్రెస్ వేసుకొని సింపుల్ గా వస్తే వాడిని ఏమంటారంటే, ఏంటిరా ఎంత లావు ట్రెండ్ అంటే, ఇలాంటి రోజుల్లో కూడా, ఎంత పరిస్థితిలో కూడా
ఏమి తెలియనటువంటి అంబేద్కర్ లాగా, ఒక మోటివాడు లాగా, ఒక మొరటివాడు లాగా ఇలాంటి డ్రెస్ వేసుకున్నావు ఏంటంటే ట్రెండ్ను ఫాలో కమ్మంటున్నారు. కానీ వీళ్ళ జీవితాలలో ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఒకడు ఇలా చేస్తే అలాగనే చేయటం నేర్చుకున్నాడు, ఒకడు తింటుంటే తింటం నేర్చుకున్నాడు, ఒకడు తాగుతుంటే తాగటం నేర్చుకున్నాడు, ఒకడు ధూమపానం చేస్తుంటే అంటే సిగరెట్ తాగుతుంటే తాగటం నేర్చుకున్నాడు, ఒకడు ఒక పెళ్లి చేసుకుంటే ఒక పెళ్లి చేసుకున్నాడు, ఒక 4 పెళ్లిళ్ళు చేసుకుంటే 4 పెళ్లిళ్ళు చేసుకోవడం నేర్చుకున్నాడు, ఒకడు ఒక ఇల్లు కడితే ఇల్లు కట్టడం నేర్చుకున్నాడు, ఒకడు పొలం నాటి దాన్ని అమ్ముతుంటే దాన్ని నేయటం నేర్చుకున్నాడు, ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం చేయటం నేర్చుకున్నాడు. కానీ ఒకడు మంచి దారిలో వెళుతుంటే మంచి దారిలో వెళ్ళటం నేర్చుకున్నారా? ఎప్పుడైనా ఆలోచించండి. ఒకడు తాగుతుంటే వాడనక తాగుడు నేర్చుకున్నాడు, ఒకడు పెళ్లి చేసుకుంటే వాడనక పెళ్లిళ్ళు చేసుకోవడం నేర్చుకున్నాడు, ఒకడు ఉద్యోగంలో చేరితే వాడనక ఉద్యోగం చేయడం నేర్చుకున్నాడు, ఒకడు మంచి బంగ్లా కడితే వాడనక బంగ్లా కట్టడము అంతకంటే మంచిది కట్టడం నేర్చుకున్నాడు, ఒకడు మంచి కారు కొంటే వాడనక కారు కొనటం నేర్చుకున్నాడు, ఒకడు మంచి ఫ్యాషన్ అన్నటువంటి బైక్ కొంటే వాడనక బైక్ కొని దాన్ని ఎలా నడపాలని నేర్చుకున్నాడు, ఒకడు కటింగ్ ఎలా చేయాలంటే అలా చేయాలని నేర్చుకున్నాడు, ఒకడు వస్త్రాలు చినిగిపూని వేసుకోవాలనుకుంటే చినిగిపూని వేసుకోవాలి నేర్చుకున్నాడు, ఒకడు మంచిగా జీవిస్తున్నాడు, మనము మంచిగా జీవిస్తున్నామని నేర్చుకునే వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చెడుకు మనుషులు అట్రాక్ట్ అయినట్టుగా మంచికి మనుషులు అట్రాక్ట్ కావటంలా, చెడు నేర్చుకున్నంత ఈజీగా మంచి నేర్చుకోవడానికి ఇష్టపడంలా, మోసాలు చేయటం నేర్చుకున్నారు, అక్రమాలు చేయటం నేర్చుకున్నారు, అన్యాయాలు చేయటం నేర్చుకున్నారు, పాపాలు చేయటం నేర్చుకున్నారు, లంచగొండితనం నేర్చుకున్నారు, ఎదుటివాడిని దోసుకొని వాడిదంతా తీసుకొచ్చుకోవడం నేర్చుకున్నాడు, ఎదుటివాడి కుటుంబంలోనికి వెళ్ళి వాళ్ళ స్త్రీలను వాళ్ళ పిల్లలను దోచుకోవడం నేర్చుకున్నారు. కానీ ఇదిగో వీడు మంచిగా బతుకుతున్నాడు, మనం మంచిగా బతుకుదామని వాళ్ళు లేరు. అందుకనే చెప్తున్నాడు, ఈ తరము వారిలో నోవాహు మాత్రమే నీతిమంతుడు. ఆ తరము వారిలో నోవాహు నీతిమంతుడిగా ఎందుకున్నాడంటే ఎంతమంది ఎన్ని చేస్తున్నా నోవాహు మాత్రం పట్టించుకోవట్లేదు ఎవరి గురించి. ఈరోజు మనం పట్టించుకోవట్లేదు అన్న. బాగా గమనించి ఆలోచించండి. 66 గ్రంథాలు ఉన్నటువంటి బైబిల్ పుస్తకాన్ని తీసుకొచ్చుకుంటాము, ప్రార్థన చేస్తాం, ఆదివారం ప్రార్థన పోతాము, మిగతా రోజులన్నింటిలో ఎవరిని పడుచుకుంటాం? మనం లోకాన్ని ఫాలో అవుతాం, కానీ దేవుడిని ఫాలో అయ్యే ఎవరైనా ఉన్నారా? మీరు ఎన్నో మందిరాలకు వెళ్తుంటారు, ఎన్నెన్నో చోట్ల చూస్తుంటారు, పాస్టర్స్ కూడా ఎంతో మంది ఉన్నారు. అందరూ ఏం చేస్తారంటే కొత్త కారు వచ్చింది, కొత్త కారు కొనాలనుకుంటారు. అయ్యో ఈ కారు కంటే బెటర్ కారు వచ్చింది, దాన్ని కొనాలనుకుంటారు. అయ్యో దీనికంటే బెటర్ బైక్ వచ్చింది, దాన్ని కొనాలనుకుంటారు. వాడు వేసిన సూటు బుడ్డు కంటే నాకు సూటు బుడ్డు బాగుండాలి, దీన్ని చేయాలనుకుంటారు. కానీ ఎవడైనా ఒకడు మంచిగా ఉండాలి, నాలో ఇంకా నీతి కొద్దిగా తక్కువ ఉంది, నేను ఇంకా నీతిగా బతకాలి, నాలో యథార్థత కొద్దిగా తక్కువ ఉంది, ఇంకా యథార్థంగా బతకాలి, నేను సువార్త చేయటం తగ్గించాను, నేను సువార్త కొరకు రాత్రి పగులు ప్రయాసపడాలి, నేను రాత్రి పగులు ఆ ఊరు ఈ ఊరు ఆ ప్రాంతం ఈ ప్రాంతం వెళ్ళి అందరికి తెలియజేయాలని ఎవరు ఫాలో అవరు. ఎందుకు ఫాలో అవరు అంటే చెడుకు అట్రాక్ట్ అయ్యారు మనుషులు. ఆ రోజు అట్రాక్ట్ అయ్యారు, ఈ రోజు అట్రాక్ట్ అయ్యారు. కావాలంటే చూడండి, తిండికి ఇచ్చినంత తిండికి ఇచ్చినటువంటి ప్రియారిటీ, ఇప్పుడు తాగటానికి ఇచ్చినంత ప్రియారిటీ ప్రార్థన చేయడానికి ఇచ్చేవారు లేరు. అన్నం పెట్టమంటుంటే పాస్టర్ ఎవరైనా అంటే నేను పాస్టర్ గురించి అయితే తక్కువ అని కాదు, మన గురించి చెప్పుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎప్పుడు సువార్తకి వెళ్ళినా కూడా పక్కన వాళ్ళ గురించి అసలు మాట్లాడాను. ఎందుకు మాట్లాడాలంటే పక్కన వాళ్ళ గురించి మాట్లాడి మనం వాళ్ళ చేత ఇబ్బంది పట్టకంటే మన గురించి మనం మాట్లాడుకొని మనం సరి చేసుకుంటూ వాళ్ళని సరి చేయాలి. అర్థమైందా? పక్కన వాడితో మనకు పని లేదు. ఇప్పుడు నేను బాగున్నాను అనుకోండి, నేను బాగుండి బాగుపడమని చెప్పాల్సిన పనిలా. నేను మంచిగా నడుచుకుంటే నా వెనక చూసేవాడు మంచిగా పోతుంటాడు. నేను చెప్పాలి, దాన్ని ఫాలో కావాలి. అంతేగాని ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి వాళ్ళు మారాలి, మీరు మారని అని వాళ్ళ గురించి చెప్పి వాళ్ళ చేత లేనిపోని మత కల్లోహాలు మనం తెప్పించే రోజుల్లో లేవు. ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుద్దో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. ఎక్కడికి వెళ్ళినా కూడా అయ్యి దేవుళ్ళు కాదు, ఈ దేవుళ్ళు కాదు, అసలు నేను పడుచుకోను, అవి వద్దని చెప్తాను. వాడితో మనకు అవసరం లేదు. ముందు నీలో కరెక్ట్ గా ఉంటే దేవుడు నిన్ను కరెక్ట్ గా నిలబెడితే నీకు దేవుడికి కావాల్సిన వాళ్ళందరూ నీ ద్వారా సంపాదించుకుంటాడు. అంతే ఆయన. అదే చెప్తున్నాను ఇక్కడ. నోవాహు ఆ తరము వారిలో నిందారహితుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. అందుకే నోవాహుతో ఏం చెప్పాడంటే, నోవాహు నీవు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేయమన్నారమ్మా? చూడండి, అక్కడ రాయబడిన మాట చూడండి. స్థితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ఎవరి కొరకు? బాగా వినండి, ఆ మాట చదవండి, మళ్ళీ ఒకసారి జాగ్రత్త చదవండి, అర్థమవుతుంది. నీ కొరకు ఓడను చేసుకొనుము. ఎవరి కొరకు చేసుకున్నారమ్మా ఓడ?
నోవాహు కుటుంబం కొరక? నోవాహు కొరకు మాత్రమే ఓడ చేసుకోమన్నారు. అంటే నోవాహు ఒక్కడి కోసమని అంటున్నారా? అంటే నువ్వు ఓడని చేయాల్సిన బాధ్యత నీ మీద పెట్టాను, నువ్వు మంచివాడివి కాబట్టి నీ కొరకు ఓడని చేసుకోమన్నారు. ఇప్పుడు ఓడని చేస్తున్నటువంటి నోవాహు ఎలా ఓడని చేస్తున్నాడంటే, ఉదయం లేచిన మొదలుకొని సాయంకాలం వరకు అక్కడ ఉన్నటువంటి తన పిల్లలను వాళ్ళందరినీ పిలిచి, రే చితీశారపు నానులు ఇదిగో, అప్పుడంతా అడివే కదా, పోయి కొట్టకు రాపోండి తీసుకురామని. కానీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారయ్యా? ఇప్పుడు చెప్పండి, ఎలా ఉన్నారమ్మా? ఈ పిల్లలు ఆ యొక్క అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆ యొక్క కత్తులు చేత పట్టుకొని మ్రాణులు కొట్టుకొని వస్తూ అక్కడ పని బాట లేకుండా ఉన్నటువంటి ఒక ఆయన, బాగానండి, పని బాట లేకుండా ఒక ఎడారి ప్రాంతంలో కింద నేల మీద ఓడను కట్టడానికి కర్రలు తీసుకొని వస్తుంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ తింటున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళని చూసి ఏం చేస్తున్నారు? హేళన. నవ్వుతారా నవ్వరా? పని లేకుండా బాట లేకుండా పొద్దుగూకులు ఆ ముద్దులు పట్టుకొచ్చుకొని ఏడేందిలో మీరు కట్టేది అంటే, సముద్రం దగ్గర ఓడను కట్టుకుంటే కొల ఉపయోగం ఉంటుంది, కానీ ఈ ఎడారిలో ఓడను కడుతున్నావు, ఏది వస్తుందిరా? వరదలు వస్తాయా, వాగులు వస్తాయా, ఏమొచ్చి మేము మునిగిపోతాంరా అని జనాలు హేళన చేస్తున్నప్పుడు రోషం వస్తుందా రాదా? మీకు రాదమ్మా రోషం? బృదానికి బైబిల్ పుస్తకాన్ని తీసుకొని మీరు ప్రార్థనకు వస్తుంటే ఒకళ్ళు, అయ్యో పని లేకుండా ఏమి లేకుండా పొద్దున్నే బైబిల్ పట్టుకొని పోతున్నారు, రేపు ఏం తింటారని మిమ్మల్ని నవ్వులాటగా మాట్లాడినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది కదా. కానీ వాళ్ళు ఇంచుమించు 120 సంవత్సరాల దాకా జనాలు ఎన్ని అంటున్నా కూడా పడుతూ ఆ ఓడను తీసుకొచ్చుకొని కట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నోవాహు కట్టుతుందంటే పర్లా, నోవాహు నీతిమంతుడు కాబట్టి, నోవాహు దేవుడి మాట విన్నాడు కాబట్టి. ఇప్పుడు నోవాహు మాట ఎవరన్నాడు? తన భార్య విన్నది. బాగా గమనించండి, నోవాహు మాట ఎవరు వింటున్నారు? తన భార్య విన్నది. ఇప్పుడు భార్యకు బంధువులు ఉంటారా ఉండరా? భార్య తరపు వాళ్ళు ఉంటారా ఉండరా? నోవాహు వివాహం చేసుకున్నాడంటే పైనుంచే ముడిపడలేదు కామా, భార్య తరపు వాళ్ళు ఉన్నారు. భార్య తరపు వాళ్ళు నోవాహు భార్యకి ఏం చెప్పుంటారు? ఏం చెప్పుంటారమ్మా? ఏం చెప్పుంటారు చెప్పండి? మీరు కూడా అందరు స్త్రీలే కదా. ఈయన పొద్దున్న లేచి ఆ చెక్కలు తీసుకొని వచ్చి ఓడను కడుతుంటే నోవాహు భార్య పొద్దున్న లేచి ఆ యొక్క అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క కర్రలు అందియటం కానీ, వాటికి కావాల్సిన ఆ చెక్క ముక్కలు అందియటం కానీ, ఇవన్నీ అందిస్తూ పొద్దుగోకులు ఉంటే ఆ భార్య తరపున బంధువులు ఏమంటారు చెప్పండి? ఏమంటారమ్మా? ఏమంటారు మిమ్మల్ని? సంపాదించుకొని మంచి ఇల్లు కట్టుకొని మంచి బట్టలు కట్టుకొని మంచిగా ఉండటం నేర్చుకో. మీ ఆయనకు ఓడ పిచ్చి పట్టింది, నీకు కూడా ఆ పిచ్చి లేపినాడు, ముందు మీ ఆయన మార్చుకో, నువ్వు మారని చెప్పుంటావు. ఏ పిచ్చి పట్టింది ఆయనకు? ఓడ పిచ్చి. ఇప్పుడున్న వాళ్ళకి ఏ పిచ్చి పట్టింది? ప్రార్థన పిచ్చి. ఏ బైబిల్ పిచ్చి పట్టింది అంటారు ఏళ్ళను, వాళ్ళనేమో ఓడ పిచ్చి పట్టింది. ఓడ ఇంకేం చేయట్లేదు, నువ్వు ఎట్టుంటే మా ఇంటికి వస్తే ఇంటికి కూడా రానియమంటున్నారు. కానీ ఆమె ఏమన్నదంటే, నీవు నన్ను మా ఆయనకిచ్చి వివాహం చేసేటప్పుడు మా ఆయన మాట జబదాటొద్దన్నావు, మా ఆయన వెళ్ళిన అడుగుల్లోనే వెళ్తున్నాను. మా ఆయనేమి వ్యభిచారం చేయట్లేదుగా, మా ఆయనేమి దొంగతనాలు చేయట్లేదుగా, మా ఆయనేమి ఎదుటి వాళ్ళకి దోసుకుచ్చుకోలేదుగా, మా ఆయన నన్ను పోగొట్టి ఇంకొక దగ్గరికి ఏం పోవట్లేదుగా, మా ఆయన పిల్లలను ప్రేమించకుండా ఉండట్లేదుగా, మా ఆయన సంసార ధర్మములు అన్నీ చేస్తున్నాడు, కావలసినటువంటి ఆహారం నాకు తెచ్చి పెడుతున్నాడు, మేము తినటానికి ఉండటానికి అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకో వాడ కట్టమన్నాడు, ఎవరు కట్టమన్నాడు? దేవుణ్ణి మా ఆయన నమ్మాడు, నేను కూడా దేవుణ్ణి నమ్మున్నాను. బాగా అర్థం చేసుకోండి. ఈరోజు కుటుంబాలు చెదిరిపోవటానికి, కుటుంబాలు చల్లా చెదరవటానికి కారణం ఏంటంటే, నువ్వు మంచి చేస్తున్నా కూడా నీ ఇంట్లో వాళ్ళు సహకరించకపోతే నువ్వు చెయ్యలేవు. నువ్వు మంచి మార్గంలో వెళ్తున్నా కూడా నీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నువ్వు కూడా చెడు మార్గంలో వెళ్ళటానికి ప్రయాసపడతావు. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నా, నువ్వు బైబిల్ చదువుకుంటున్నా, నువ్వు చెడు చేయకుండా మంచిగా ఉంటున్నా కూడా నీ ఇంట్లో వాళ్ళు నీకు ఆటంకంగా మారితే నువ్వు కూడా దాని నుంచి పక్కకు పోతావు. అదే జరిగింది ఇక్కడ, అదే జరుగుతుంది ఈ రోజులలో. కానీ నోవాహు యొక్క భార్య ఏమన్నదంటే, నేను ఎప్పటికి ఎదురు చెప్పను, ఆయన అడుగు జాడలోనే పోతానన్నది. ఓకే, భార్య కాబట్టి ఎన్నదనుకుందాం. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? కుమారుడు. 3 కుమారులు ఉన్నారు. ఈ 3 కుమారులు కూడా తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా వచ్చి, అయ్యా వెళ్ళి అడవిలోనికి, ఆ యొక్క పొలంలోనికి వెళ్ళి ఆ యొక్క చితీశాలకు చెక్కలను కొట్టుకొని రాండయ్యా, వాటన్నిటిని మనం ఇక్కడ కట్టుకుంటూ ఓడ కడదామంటే, ఎందుకు నాన్నని అడిగారా? అడగలేదా? నిజంగా చెప్పండి, అడగలేదా? అడిగోళ్ళు అయితే, ఎదురు సమాధానం అడిగే వాళ్ళు అయితే
చెయ్యరు. మా నాన్న మా అమ్మ చెప్పింది మంచి కోసమే చెప్పారు కదని అదే బాటలు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నోవాహు కొడుకులు కాబట్టి చేశారు. ఇప్పుడు నోవాహుకి ఎవరున్నారు? నోవాహుకి ఎవరున్నారమ్మా? బాగా ఆలోచించండి. ఎవరున్నారు? భార్య ఉంది, కొడుకులు ఉన్నారు. ఇంకా ఎవరున్నారు? కోడలు మాట అంటారా? కొడుకులు అయితే వింటారు. కొడుకులు ఊరికి ఓకే, భార్య కాబట్టి అన్నది, కొడుకులు కాబట్టి అన్నది. ఇప్పుడు కోడలు వచ్చిండ్రు అమ్మ. ఎంతమంది కోడళ్ళు? 3 కోడలు. ఈ 3 కోడలు కూడా ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా ముక్కలు ఏరక రావటం, మేకులు ఏరక చెక్క ముక్కలు ఏరక రావటం, వీళ్ళు కూడా ఓడగొడుతుంటే కోడవుల యొక్క పుట్టింటోళ్ళు ఉంటారుగా బాగా, వీళ్ళు నోవాహు కుటుంబం గురించి వాళ్ళ కోడలకు మంచి చెప్పుంటారా చెడు చెప్పుంటారా చెప్పండి. ఇప్పుడు ఆలోచించాలి. వీళ్ళు నోవాహు యొక్క కుటుంబం గురించి వాళ్ళ కోడళ్లకు మంచి చెప్పుంటారా చెడు చెప్పుంటారా? చెడే చెప్పుంటారు. పొద్దుగోకులు నువ్వు ఆయన తానా అంటే నువ్వు తందానంటే మీరు ఏం తింటారు? రేపు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మీకు ఊరు పట్టించుకుంటారు. రేపు ఏదైనా మీకు బాగలేకపోతే మీకు డబ్బులు ఖర్చులు కవరిస్తారు. మా ఇళ్ళ కాడికి తెప్పుకోమంటే మా యొక్క భర్తలు కన్న తండ్రి అయిన నోవాహు నా యొక్క కుటుంబం నమ్ముకున్న దేవుడు అంత చేతగానోడు కాదు. నా దేవుడు ఖచ్చితంగా కష్టాల్లో నుంచి మమ్మల్ని బయటికి తీసుకురాగలని ఒక నమ్మకం మనకు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ గ్రంథంలో మీరు అందరూ కూడా ఈ రోజు దేవుని సన్నిధిలో వచ్చినటువంటి ప్రతి బిడ్డకు కానీ ప్రతి కుటుంబానికి కానీ తెలియజేస్తున్నటువంటి ఒక చిన్న సలహా ఏంటంటే బాగా 91వ అధ్యాయము తీసిరమ్మా చూడండి. 3వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలినై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడక ఉందువు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే నిజంగా దేవుడిని ఆశ్రయించిన వాళ్ళు ఎవరు కూడా దేవుడు మాకు ఆధారం అనుకున్న వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడే వాళ్ళని రెక్కల క్రింద కాసి కాపాడతారని నమ్మకంతో దేవుడు చెప్పిన మాటల ప్రకారం ఉంటారు. కానీ ఇప్పుడు మనం దేవుడు చెప్పిన మాట కొద్దిగంటాము, లోకం చెప్పిన మాట 100 అంటాం, 90 అంటాం. దేవుడు చెప్పింది 10% మనం వినేది, లోకం చెప్పింది 90%. వెంటనే ఎవరైనా ఉంటే అయ్యా ఇలా చేసుకోవద్దు ప్రార్థన అనుకుంటే రేపు ఏదైనా బాగా లేకపోతే దేవుడు ఏమైనా కాపాడుతారు అని అడగలేదు మీరు? ఎప్పుడు అడగలేదా? హాస్పిటల్ పోవాలి దేవుడు ఏమైనా డబ్బులు ఇస్తారని అడగలేదా? ఇక్కడ ఏమంటున్నా, నువ్వు హాస్పిటల్ పోవాలవద్దు పర్వా సంగతి, ఏ తెగులు నీకు సమీపించదు అని చెప్పారు. రాత్రి వేలైనను పగటి వేలైనను నిన్ను కాపాడువాడు నేనే, మధ్యాహ్న కాలం అందైనను నీకు రాకుండా చేసేవాడు నేనే. అందుకే వీళ్ళు వెళ్ళి రాత్రి పగలు ఆ యొక్క చితీశారప మానులు కొట్టుకొని వస్తుంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా దేవుడు కాపాడాడు. ఏ సమస్యలు ఏ ఆపద రాకుండా దేవుడు ముందుండి కాపాడాడు. అందుకని ఇక్కడ నోవాహు కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే యజమానుడు చెప్పిన మాట పిల్లలు మొత్తము విన్నారు, భార్య కూడా విన్నది. యజమానుడు చెప్పిన మాట, యజమానుడు ఎందుకు చెప్పాడంటే చెడు చెప్తే వినొద్దు, మంచి చెప్తే విను. ఏమంటారు లోకంలో మనందరం కూడా వస్తూ ఏమీ తీసుకురాలేదు, పోతూ ఏమీ తీసుకుపోమని అందరం చెప్పేవాళ్ళమే కదా. పుట్టేటప్పుడు ఎలా పుట్టామో పంపించేటప్పుడు కూడా మన మీద మన యొక్క శరీరం మీద ఉన్నటువంటి నూలు పోకూడదు ఉంచకుండా అందరిని భూస్థాపనం చేస్తారని చెప్తాం కదా. మరి మధ్యలో ఉన్నటువంటి ఈ రోజులలో ఎందుకు ఈ ప్రయత్నాలు, ఈ ప్రయాస, ఈ యొక్క పరిస్థితులు అంటే అయ్యా మధ్యలో లేనిపోని అనారోగ్యాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. వీటి కోసం మనము ఖర్చు కోసం డబ్బులు కావాలి కదా అనుకుంటే నీకు జబ్బు రావటానికి కారణం నువ్వు చేసిన పాపమే, నీకు తెగులు రావటానికి కారణం నువ్వు చేసిన అన్యాయమే, నీకు ఈ యొక్క వ్యాధులు రావటానికి కారణం నువ్వు చేసిన అసూయే. ఏమంటున్నారు తెలుసు బైబిల్ గ్రంథంలో? అసూయ వాళ్ళని ఏమవుతుందంట?
ఎముకలకు కుళ్ళు పుట్టుద్దంట. జనాలు ఎదుటి వాళ్ళను అసూయించుకుంటే వీళ్ళ కొత్త అంట షుగర్లో బీపీ. షుగర్లో బీపీలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? బాగా డాక్టర్ దగ్గరికి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎక్కువ ఆలోచనలో ఉంటే షుగర్లో బీపీలు వస్తాయంట. వీళ్ళకి ఏం ఆలోచన ఉంటుంది? వాళ్ళు పని చేసుకుంటున్నారు, వీళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళది బాగుంది. ఎప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఆలోచించి ఆ కూర్చొని ఒంటిలో ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. ఒంటిలో ఉన్నటువంటి ఆ యొక్క రక్తంలో ఉన్నటువంటి ఆ యొక్క ఈనత పెరిగిపోయి షుగర్ ప్రెషర్ షుగర్ ఎక్కువ అవుతుంది, బ్లడ్ అంటే బీపీలు వచ్చేస్తాయి. కానీ నోవాహు గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నోవాహు దినములు ఎలాగ ఉండెనో మనుష్య కుమారుని దినము కూడా అలాగనే ఉన్నది. అప్పుడు వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా దేవుడి పనే చేసినట్టుగా ఈ రోజులలో ఎవరిని పట్టించుకోకుండా దేవుడు చెప్పిన మాట మాత్రమే చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరిని పట్టించుకోవాలి? వెళ్ళారు, ఉదయాన్నే వెళ్ళారు. నోవాహు ఏం చేశాడు? ఆ వీధులంతరికి వెళ్ళాడు. ఏమంటున్నాడు? ఓడ రెడీ అయిన తర్వాత, అయ్యలారా అందరూ రాండి, ఎందుకంటే ఇదిగో పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపడుచు ఉండగా అవిధేయులైన వారి దగ్గరికి ఆయన వెళ్ళి ఆత్మరూపిగా ప్రకటించినప్పుడు ఒక్కళ్ళైనా ఓడలోనికి వచ్చారా? ఒక్కరు కూడా రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వస్తారనుకుంటున్నామంటే, ఇప్పుడు మనుషులు ఓడలోనికి రావాలంటే మాయలు చేయాలి, మంత్రాలు చేయాలి, రోగాలు పోగొట్టాలి, కడుపు నొప్పి పోగొట్టాలి, జలుబులు పోగొట్టాలి, నడుము నొప్పులు పోగొట్టాలి. ఎందుకంటే హాస్పిటల్ పోతే డబ్బులు కట్టాలి, ఇక్కడికి ఫ్రీగా జరుగుతుంది కాబట్టి. ఫ్రీ అంటే యాడికొని వచ్చేస్తారు జనాలు. అప్పుడప్పుడు అంటారు చూడు, ఫ్రీగా వస్తే పెనాలని తాగేస్తారు అన్నట్టుగా ఈ చెప్పాలి. అందుకని ఎక్కువ మంది యేసు ప్రభు గురించి చెప్పుకొని ఏమంటున్నారంటే, నేను అక్కడ పోయినప్పుడు చేయి పెడితే దెయ్యాలు పోయినా, నేను అక్కడ పోయినప్పుడు చేయి పెడితే క్యాన్సర్ రోగులు వేశారు, నేను అక్కడ పోయినప్పుడు చేయి పెడితే చచ్చిపోయినప్పుడు బతికాడు. ఈ చెప్పుకొని బతుకుతున్నారు కానీ సత్యమైన సువార్త చెప్పేవాళ్ళు కరువైపోయారు. అందుకని ఈ రోజులలో సువార్త ఏమైపోయిందంటే గారడీగా మారిపోయింది. నోవాహు అలా చెప్పలేదు. నోవాహు ఎలా చెప్పానంటే, ఇదిగో నాశనం రాబోతుంది, 40 రాత్రులు 40 పగులు ప్రచండమైన వర్షం కురవబోతుంది, వచ్చిన వాళ్ళు బాగుపడతారు, రాని వాడు మునిగిపోతారని చెప్పారు. అటు ఎందుకు చెప్పాలంటే హెచ్చరిక నీ గోరికి వచ్చింది. నేను చెప్పమని నేను చెప్పాలి కానీ ఈ మాయ మాటలు చెప్తే ఈరోజు జనాలు మాయల కోసం వస్తున్నారు కానీ బాగు కోసం వచ్చే వాళ్ళు ఎవరు లేరు. ప్రార్థనకు వస్తారు అందరూ, సిగరెట్లు మానుకోరు. ప్రార్థనకు వస్తారు అందరూ, టీవీలు సీరియల్ మానుకోరు. ప్రార్థనకు వస్తారు అందరూ, ఆ ధూమపానము మద్యపానం మానుకోరు. ప్రార్థనకు వస్తారు అందరూ, మోసాలు మానుకోరు. ప్రార్థనకు వస్తారు అందరూ, లంచాలు మానుకోరు. ఎక్కువ మంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరు తెలుసా? అందరి పేర్లు ఎక్కువ శాతం 50% పేర్స్ ఏముంటాయి? క్రిస్టియన్స్ పేర్స్ ఉంటాయి. యెహోషువ అని, రెహబ్ అని, డేవిడ్ అని, అబ్రహాం అని, ప్రకాష్ అని, క్రిస్టోఫర్ అని, అందరి పేర్లు ఇవే. వీళ్ళు చేసేదంతా కూడా మోసాలే. రే మీరు పొద్దుగూకులు బైబిల్ పెట్టుకొని పోతున్నారు, వాడికి సంతకం పెట్టమంటే లంచం అడుగుతున్నాడు. మరి ఏం చేయాలి? ఒక కర్మం దగ్గరికి వెళ్ళాము, ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము, లేకపోతే ఒక విఆర్ఓ దగ్గరికి వెళ్ళాము, లేకపోతే ఒక పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళ పేర్లన్నీ చూస్తేనేమో బైబిల్ పేర్లు, వాళ్ళు చేసేదేమో అంత అక్రమం. ఇప్పుడు ఎవరు నమ్మాలి? ఎవరిని బట్టి దేవుణ్ణి. ఎవరు నమ్ముతారు చెప్పండి? బట్టి దేవుడిని. ఎందుకు చెప్తున్నానంటే లోకంలో ఉన్న మనుషులకు అర్థం ఏమైందంటే డబ్బే ప్రధానమైంది, దేవుడు ప్రాముఖ్యం కాలేదు. అందుకని చాలా మంది దగ్గరికి వెళ్తే రే డబ్బు కోసం వచ్చారా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారు తెలుసా? డబ్బు సంపాదించుకోవటం బైబిల్ పట్టుకున్నారు కానీ బాగుపరచుకోవడం పట్టుకోలేదు అంటున్నారు. అందుకని ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నోవాహు తన బతికినంత కాలంలో తినటానికి ఉండటానికి మాత్రం దేవుడు ఇచ్చాడు. అతను ఏది సంపాదించుకోలేదు. అతను సంపాదించుకున్నది ఓడలోనికి వెళ్ళటానికి మార్గం సంపాదించుకున్నాడు. ఎందుకు ఓడలోనికి వెళ్ళాలంటే ఓడలోనికి వెళితే ఆ యొక్క జల ప్రళయం నుంచి తప్పించబడతావు. ఈ రోజు కూడా రక్షణ అనే ఓడ, యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ అనే ఓడ దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఈ రోజు సంఘాల ద్వారా ఈ సంఘంలోనికి ప్రవేశించాలన్నా, ఈ సంఘంలోనికి రావాలంటే ముందు నువ్వు నీతిమంతుడిగా మారాలి. నువ్వు నీతి కలిగి జీవించాలి. అక్రమాలు, అన్యాయాలు, జూదాలు, మోసాలు, కుళ్ళు, కుతంత్రాలు, లంచగొండితనాలు ఇవన్నీ పక్కకు నెట్టేయాలి. అపోస్తలుడైన పౌలు గారు ఒకే ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తర్వాత చదువుకోండి. సమస్తమును నేను దేనితో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు? సమస్తమును నేను పెంటతో సమానంగా ఎంచుకు. ఎందుకంటే ఇదంతా కూడా ఈ రోజు మనం పెంటలాగా పార్మికేది కానీ ఏది మనకు ప్రయోగమైంది కాదు. మనకు ప్రయోజనకరమైంది నిజమైన రక్షణ మాత్రమే.
ఈ రోజు రక్షణ గురించి చెప్పటం మర్చిపోయారు జనాలు. అందుకని క్రైస్తవం అనేది ఒక మతంగా అందరిలో వచ్చేసింది, కానీ ఇది మార్గం అనేది చెప్పకుండా పోయారు. అందుకని నోవాహు కాలంలో జనములు ఏం చేసుకున్నారంట? వాళ్ళ మార్గములను చెరిపేసుకున్నారు. ఇప్పుడు కరెక్ట్ అయిన మార్గం చెప్పేవాళ్ళు కావాలి. అందుకని యేసు ప్రభువు వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? నేనే మార్గము. ఎవరు మార్గము? నేనే మార్గము. దేనికి మార్గము? మీరందరూ కూడా దేవుడు చెప్పినట్టుగా నరులారా తిరిగి రమ్మన్నట్టుగా పరలోకానికి వెళ్ళటానికి నేనే మార్గము. ఆ మార్గాన్ని బోధించమంటుంటే మాయలు బోధిస్తున్నారు. ఈరోజు ఎవరు నమ్ముతారు? విభూతి పెట్టుకొని ఒకడు వచ్చి నీ ఇంట్లో దెయ్యం ఉంది పోగొడతానన్నట్టుగా ఈ యొక్క బైబిల్ పుస్తకాన్ని పట్టుకొని వచ్చి ఒకడు దెయ్యం ఉంది, ఈ పక్క యాప్ చెట్టు ఉండకూడదు, ఈ పక్క జామ చెట్టు ఉండకూడదు, వాకిలి ఈ పక్క ఉండకూడదు అని ఏడేది శాస్త్రాలు చెప్తున్నాడు. ఈడికి వచ్చి బైబిల్ పెట్టుకొని ఎవరు నమ్మాలి? ఇది పై ఎత్తు, ఇది కింద ఎత్తు, ఇది ఆ ఎత్తు, ఇది ఎత్తు, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. ఇప్పుడు అందరు ఏటనే నమ్ముతున్నారు. బైబిల్ ప్రార్థన స్టార్ట్ చేసేటప్పుడు అది దిక్కుపోతే తుమ్మినారు, పాస్టర్ గారు 2 నిమిషాలు ఆగండి, తుమ్మిన తర్వాత ప్రార్థన చేద్దాం అంటే ఏం నేర్పుతున్నారు వీళ్ళకు? ఏమి నేర్చుకున్నారు? ఎవరు ప్రకటించమన్నారు వీళ్ళను? అందుకనే నోవాహు నీతిమంతుడై ఉన్నాడు. అతనితో చెప్పాడు, ఈ రోజులలో కూడా ఎవరైతే నీతిగా కలిగి జీవిస్తున్నారో వాళ్ళతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళ ద్వారా మాత్రమే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నోవాహు జలప్రళయ దినాలు ఎలాగున్నాయి ఇప్పుడు అలాగే ఉన్నాయి, మీరు లోకాన్ని చూసి మోసపోవద్దంటున్నాడు. లోకం మొత్తం ఒక రకంగా ఉంది. ఈ రోజు మనం నీతి కలిగి జీవించాలి, నీతి కలిగి బ్రతకాలి. ఎందుకంటే అన్యాయం లోకం మీద చల్లా చెదరుతుంది, అక్రమం లోకం మీద విచ్చలవిడిగా ఉంది, లంచగొడితనం లోకం మీద విచ్చలవిడిగా ఉంది, డబ్బుకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది, పాపానికి ప్రాధాన్యత ఉంది, లోకానికి ప్రాధాన్యత ఉంది. మంచికి విలువ లేని లోకంలో మంచివాడిగా జీవించడం ఎంత కష్టం అంటే నోవాహును పోయి అడిగి చెప్తాడు. నోవాహు లేడు కదంటే ఈ రోజు నువ్వు మంచివాడిగా ఒక 10 రోజులు జీవించి నీ వల్ల అవుతాం చూద్దాం. 10 నిమిషాలు జీవించు. కుమారుడు మంచిగా జీవిస్తుంటే తల్లిదండ్రులు చెడగొట్టే లోకమే. వాడు మంచిగా ఉంటే చెడగొట్టేస్తున్నారు. రే పోయి అట్టు తిరిగి రాపాడంటారు. ఎక్కడ తిరగాలి? మంచిగా దేవుళ్ళో ఉంటూ, మంచిగా ప్రార్థన చేసుకుంటూ, మంచిగా బైబిల్ చదువుకుంటూ, మంచిగా పని చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటుంటే ఏం నేర్పిస్తారంటే, నీ ఉద్యోగంతో నువ్వు ఎల్లకాలం బతికినా కూడా మనకు పోషణ జరగదు, అప్పుడప్పుడు ఏదే వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా పాత్రతో పడాలి అంటున్నారు. లంచం తీసుకోమని ఇంట్లో వాళ్ళే నేర్పిస్తుంటే ఎక్కడ బాగుపడాలి? కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నమాట, ఒక చిన్న మాట బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో జాగ్రత్త చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువు. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడును నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండేను. ఏంటంట? నోవాహు నీతిపరుడును తన తరములు. అప్పుడు ఆయన ఉన్న తరములు ఎలా ఉన్నాడు? నిందలేని వాడిగా ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఈరోజు బైబిల్ మన అందరితో కూడా ఈరోజు నీతిమంతులు అనేవాళ్ళు ఎత్తికినా కనపడుతున్నారా? చెప్పండి. ఎతకండి, మీరు ఎతకండి. కావాలంటే అక్కడ ఉన్నారా ఈ నీతిమంతులు చెప్పగలరా? ఎందుకు నీతిమంతులు కనపడటం లేదంటే నీతి చేసేవాడికి విలువ ఇచ్చే లోకము కాదు. ఎందుకు కాదంటే నోవాహు కాలంలో కూడా నీతి చేసిన వాడికి విలువ. ఇప్పుడు నోవాహు ఏమయ్యాడమ్మా? ఆ ఓడలోనికి వెళ్ళాడు. నోవాహు మాట వినిన 7 మాత్రమే వెళ్ళారు. ఎవరు ఆ 7? నోవాహు భార్య, నోవాహు కుమారులు, నోవాహు కోడలు, మొత్తం 8 మంది లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ద్వారములు మూచివేయబడ్డాయి. మూచివేయబడ్డ తర్వాత ప్రచండమైన వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అవుతున్నప్పుడు జనాల పరిస్థితి ఏమనుకుంటున్నారంటే, ఎన్ని రోజులు పడుతుంది వర్షం? ఎవరైనా చెప్తే ఇప్పుడు నమ్ముతారమ్మా? ఇప్పుడు మనం చెప్తే నమ్ముతారు ఎవరన్నా? అగ్ని గంధకాలు ఉన్నాయి, భూమి మీద రేపు అగ్ని గురించి అందరూ తగలబడతారంటే ఎవరైనా నమ్ముతారయ్యా? ఎప్పుడు అగ్ని వాళ్ళని గొడవలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. చూడండి, ఒక మాట అర్థం కావటానికి చెప్తున్నాను. అది చదివించిన మాట బైబిల్లో నుంచే చెప్తాను. ఎందుకంటే ముగించుకునే ముందు బైబిల్లో నుంచి ఒక మాట చెప్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు, అది వరకు చూడని అంటే అంతవరకు 40 రాత్రులు 40 పగులు వర్షం పడలేదు. ఇప్పుడు కొత్తగా ఒక వ్యక్తి వచ్చి 40 రాత్రులు 40 పగులు వర్షం పడుతుంటే ఎవరైనా నమ్ముతారా మీరా? ఇప్పుడైతే నమ్మచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఆధారం ఉంది కాబట్టి. అప్పుడు ఎవరైనా నమ్ముంటారా? అంతకుముందు జరగలేదు, ఎవరైనా నమ్ముతారా? కానీ ఇప్పుడు ఏమన్నాడు?
భూమి మీదకి అగ్ని గంధకాలు కురవబోతాయి. నిప్పులు వర్షం పడుతుంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మరంటే ఇది వరకు జరగలేదు కదా, ఇది వరకు జరగలేదు కదా. పరలోకం ఉందంటే ఎవరు నమ్మడు, పాతాళం ఉందంటే ఎవరు, ఎందుకంటే లేవు కదా, చూడలేదు కదా. చూస్తేనే నమ్ముతానంటారు. చూస్తేనే నమ్ముతానన్న వాళ్ళు మనం ఏమి చేయలేదు. ఎందుకంటే వాళ్ళు చూసి నమ్మే వాళ్ళు అనుకుంటాం, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు చూసి నమ్మటం కాదు, అవన్నీ కాదు వాళ్ళ పరిస్థితులు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఉన్న కోరికలను చంపుకోలేక బతుకుతున్న లోకం. ఉన్న ఇష్టాలను చంపుకోలేరు, ఉన్న ఆశలను చంపుకోలేరు, ఉన్న దౌర్భాగ్య స్థితిని చంపుకోలేరు. నేను ఈ పని చేస్తే నాకు నరకం వస్తుంది అనేటువంటి భయం, భక్తి లేకుండా బతుకుతున్న జనాలు. కాబట్టి వీళ్ళని ఎవరు ఏం చేయలేదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే నేను ప్రకటించమన్నాడు, నువ్వు ప్రకటించు అన్నాడు. నువ్వు చెప్పు అన్నాడు. నోవాహుతో చెప్పాడు, వెళ్ళి చెప్పు, నువ్వు ఓడ రెడీ చేసుకో, నువ్వు ఎక్కువ అన్నాడు. ఓడలోనికి ఎక్కుతుంటే అందరూ నవ్వుతున్నారమ్మ నోవాహును చూసి. ఈ పిచ్చోడు చెప్పాడు 40 రాత్రులు 40 పగులు వర్షం పడుతుంట, ఎప్పుడు 2-3 రోజులు పడుతుంటే అయిపోద్ది. 40 రాత్రులు 40 పగులు, రాత్రి పగులు వర్షం పడేది నిజమేనా అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది? ఓడలోనికి వెళ్ళారు, రెడీ చేసుకున్నారు, మొత్తం లోపల ఉన్నారు, తలుపులు మూసివేయబడ్డాయి, వర్షం స్టార్ట్ అయింది. 1 రోజు పడింది. ఎవరికైనా భయం ఉంటుందా? మామూలుగాలే పడుతుంటది అనుకున్నాడు. 2వ రోజు కూడా కంటిన్యూ అయింది. ఎవరికైనా బలం ఉందా? 6 రోజులు 3 రోజులు 4 రోజులు పడుతుంది. ఇలాగ వారం పడింది. ఎవరికైనా భయం ఉంటుందా? ఎక్కువ మందికి లేకపోతే కొద్దిగా స్టార్ట్ అయ్యింది, అప్పుడే భయం స్టార్ట్ అయ్యింది. వారం ఆకుండా పడింది. నీళ్ళ యొక్క ప్రవాహం పెరిగిపోతుంది. భూమి తాగిన కాడికి తాగి మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు గిరకల్లోకి నీళ్ళు వచ్చాక ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు? కొంతమంది, అందరు కాదు, కొంతమంది అయ్యో నోవాహు చెప్పింది నిజమేమో, పరిస్థితి అలాగే ఉందని ఈ తలుపు తడుతూ ఉన్నారంట. తలుపు తీయమని. నోవాహుకు లోపల కొద్దిగా ఆప్యాయత ఉంటది. ఎందుకు? తట్టే వాళ్ళు ఎవరు తట్టారు? లోపల ఉండే ఎవరు? నోవాహు కదా. ఎవరు పోతారు? కొద్దిగా ఆప్యాయంగా స్వతంత్రంగా ఎవరు పోగలరు? నోవాహు భార్య యొక్క బంధువులు, నోవాహు కోడల యొక్క బంధువులు, నోవాహు యొక్క కొడుకుల యొక్క ఫ్రెండ్స్ పోయి రే తలుపు తీయరా, తలుపు తీయరా. నోవాహు బంధువులేని తలుపు తీయమంటే నోవాహు ఏమంటున్నాడంటే తీయాలని నాకుంది కానీ తలుపు మూసినది దేవుడు. ఆమేన్. తాళం కూడా ఆయన దగ్గర ఉంది, నా వల్ల కాదు. వర్షం స్టార్ట్ అయింది. మొత్తం పెరిగిపోయి అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మునిగిపోయి అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. కానీ దేవుడు మాత్రం చూసి జాలి కూడా చెందలేదు. అలాంటి పరిస్థితి ప్రస్తుత కాలం జరుగుద్ది అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా చూడండి, ఎక్కడెక్కడ చూసినా కనుక ఇప్పటికీ ఇరాను ఇరాక్ మధ్య, ఇస్రాయేల్ ఇరాన్ మధ్య, మనం చూసినటువంటి రష్యా మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. భారతదేశం బంగ్లాదేశ్ యుద్ధాలు స్టార్ట్ అవుతున్నాయి. ఎలాంటి బాంబులు వేస్తున్నారట? ఇజ్రాయేల్ ఒక బాంబు ఇరాన్ మీద వేస్తే 60-70 మంది చచ్చిపోయారు. ఏం పడింది? చచ్చిపోయారంటే ఇదంతా చూసినప్పుడు, లైవ్ లో చూస్తున్నప్పుడు ఒకసారి చూపుతున్న మొత్తం నిప్పే, ఇక ఏమి లేదు. ఎలా పోతున్నాయి తెలుసా? ర్యాకెట్లు పోయినట్టు, చిన్న నీళ్లు పైకి జరిగితే పోయినట్టు ఆ యొక్క బాంబులు ఆ యొక్క ర్యాకెట్లు, అంటే ఆ బాంబుల యొక్క వర్షం పడుతుంది. ఎప్పుడైనా బాంబులు వర్షం పడింది అని ఎప్పుడైనా ఊహించాం మనం? అసలు బాంబు తయారైతే మనకి తెలుసా? కుట్టుకునేటప్పుడు కత్తి గొడ్డలు అనుకుంటాం, కానీ ఇప్పుడు కత్తులతో గొడ్డలతో కొరడాలతో కొట్టుకునే రోజులు పోయినాయి. ఆ దేశంలో ఉన్నవాడు ఒక ప్లాన్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక దేశం మీద స్విచ్ నొక్కితే ఆ నుంచి వచ్చి పడుతుంది బాంబే దేశం మీద. ఎందుకు అయిపోతుందంటే కేవలం అన్యాయం కోసమే, ఒకరినొకరు ఆక్రమించుకోవటం కోసం, ఒకరికంటే ఒకరు గొప్పగా అనుకోవడం కోసం, ఒకరికంటే ఒకరు గొప్ప సాంప్రదాయం కోసం, సంపద కోసం, బంగారం కోసం, ఆస్తి ఐశ్వర్యం కోసం, వజ్ర వైడూర్యాల కోసం, పేరు ప్రఖ్యాతి కోసమే ఇలా జరుగుతున్నాయి. అందుకే దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు, లోకం చాలా ప్రమాదకరమైన స్థితిలో. ఇంకా నువ్వు నీతి కలిగి జీవించకుండా, ఇంకా నీతి న్యాయంతో ఉండకుండా, నోవాహు కాకుండా నోవాహు తరంలో ఉన్నటువంటి జనాల వలె వ్యర్థమైన వాటి కోసం పరుగు తెస్తుంటే ఒకసారి ఆలోచించి ప్రియ సహోదరుడు, ఒకసారి గమనించి ప్రియ సహోదరుడా, ఇప్పుడు ఏమి జరుగుతుందో నీకు తెలియదు. ఎప్పుడు ఏది నీ మీదకి వస్తుందో నీకేమీ తెలియదు. ఈరోజు మన అందరికీ నిజంగా చెప్తున్నాము, బైబిల్ గ్రంథంలో, జెఫన్యా గ్రంథంలో కానీ, జకర్యా గ్రంథంలో కానీ రాయబడింది, హెస్కేల్లో కానీ, యెషయా కానీ
ఇదిగో ఉగ్రత దినమందు మీ వెండి బంగారములు అక్కరకు రావు అన్నాడు. నువ్వు సంపాదించింది ఏది కూడా ఉగ్రతలో నుంచి నిన్ను రక్షించలేదు. నోవాహు కాలంలో వాళ్ళు తినుచు తాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్లికిచ్చుకొచ్చు ఇల్లు కట్టుకొచ్చు నారు నాటుకుంటున్నారు. ఇళ్లలో పోతే ఉన్న బతికారా? పొలాల్లో ఉన్న ఆస్తి ఆ యొక్క ధాన్యం వల్ల ఏమైనా బతికారా? ఈ రోజు మనం చెప్తున్నాం, నిన్ను రక్షించేది ఒక యేసు ప్రభువు ద్వారా కలిగిన రక్షణ తప్పితే ఇక ఏది నిన్ను రక్షించలేదు. కాబట్టి ఈరోజు నీకు నాకు మనందరికి తెలియజేసిన ఈ మాటను జాగ్రత్తగా గమనించుకుందాం. అందరం కూడా సమయంలో ప్రభువా నేను కూడా ఒకవేళ అలాగా ఉన్నాను మనందరూ కూడా ప్రార్థన కొరకు సిద్ధపడండి. అందరూ కూడా స్తోత్రం స్తోత్రం దేవా స్తోత్రం అయ్యా. యేసయ్యా వందనాలు చెల్లిస్తున్నాను దేవా. పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రార్థనలో ఉన్నది. యేసయ్యా నిజంగా ప్రభువా ఆ దినాన్ని నేను ప్రభువా ఎలా ఉంటాను తండ్రి నాకు తెలియదని ఒకసారి నువ్వు ప్రార్థన చేయి. ఒకసారి నువ్వు ఆలోచించు, ఆ పరిస్థితి ఎలాంటిదో, ఆ పరిస్థితిలో నీ జీవితం ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించుకో. ఆ పరిస్థితిలో నీ బ్రతుకు ఎలాగుంటుందో చూడండి. వరగండ్లు కురిసే రోజు భూమి సగం కాలే రోజు, వరగండ్లు కురిసే రోజు భూమి సగం కాలే రోజు, నక్షత్రము రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు, నక్షత్రము రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేరు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేరు. అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు నలుపయ్యే రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులే కారచే రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులే కారిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేరు. అదే అదే ఆ రోజు. అవును సహోదరుడు, అవును సహోదరు, ఈ రోజు ప్రార్థన చేసి విడుదల కావాలని ప్రార్థన చేసి ఈ ఉగ్రత దినమున నువ్వు రక్షించబడాలంటే నువ్వు చేస్తున్న అక్రమ అన్యాయం నుంచి విడుదల కలగాలని ప్రార్థన చేయి. నిర్విచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అబద్ధికులు అరిచే రోజు, దొంగలంతా మొల్లే రోజు, అబద్ధికులు అరిచే రోజు, దొంగలంతా దొల్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేరు. అదే అదే ఆ రోజు పిల్ల చాడ తల్లికి లేక, తల్లి చాడ పిల్లకు కాక, పిల్ల చాడ తల్లికి లేక, తల్లి చాడ పిల్లకు లేక, చెట్టుకొకరై పుట్టకొకరై అనాథలై అరిచే రోజు,
ఒకరై పుట్టకొక్కరై అనాథలై అరిచే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేరు అదే రోజు ఓ మనిషి యోచించుమా నీ బ్రతుకు ఎలాగున్నదో ఓ మనిషి యోచించుమా నీ బ్రతుకు ఎలాగున్నదో బలము చూసి భంగపడకుమా ధనము చూసి దగా పడకుమా బలము చూసి భంగపడకుమా ధనము చూసి దగా పడకుమా ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేరు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేరు అదే రోజు యేసయ్య ఉగ్రత రోజు అవును సహోదరుడా నిజముగా ఉగ్రత దినాలు దగ్గర పడుతుండగా ఉగ్రత దినాలు నువ్వు దగ్గరకు వస్తున్నాయి ఇకనైనా పాపము మానుకో ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో ఇకనైనా నీ బ్రతుకును మార్చుకోయ్యా ఒకవేళ ఏ దానిలో నువ్వు నిందారహితుడు అయి ఉన్నావు ఏ దానిలో నువ్వు పాపములో ఉన్నావు ఏ పరిస్థితిలో నువ్వు అన్యాయంలో అక్రమంలో ఉన్నావు విచారము చేతను మోసము చేతను మద్యపానము చేతను దొంగతనము చేతను అబద్ధముల చేతను దానిని శాశ్వతం నమ్ముకొని బ్రతుకుచున్నావే ఈరోజు విడుదల కావాలి ప్రభు ప్రార్థన చేయి అందరూ తల వంచని ప్రార్థన చేద్దాం స్తోత్రమయ్యా స్తోత్రం పరిశుద్ధులను మహోన్నతులను మహిమ కలిగిన దేవ మీ పాదములకు